ఎస్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. ఎస్ సో రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ప్రతి పండ్ల తోటలో సాంప్రదాయ పనిముట్లు అనేటివి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ ఒక్కొక్క పనిముట్టు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్రమ్మా, సో దీన్ని స్పేడ్ ఫోర్క్ అంటారు. సో దీన్ని స్పేడ్ ఫోర్క్ అంటారు. సో మనకి ఇది ముళ్ళులు కలిగి ఉంటుంది, ఐరన్ ముళ్ళులు కలిగి ఉంటుంది. ఓకే, అంటే పారలాగా వచ్చి దానికి ముళ్ళులు కలిగి ఉంటుంది. సో దీని యొక్క పని అనేది చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, సో ఇది స్పేడ్. సో స్పేడ్ అంటే మనకు ఇది తవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది. ఓకే, సో అది స్పేడ్ ఇది. సో దీన్ని వీడింగ్ హోయ్ అంటాం. సో వీడింగ్ అంటే ఏదైతే వీడ్స్ వచ్చింటాయి కదా, ఆ వీడ్స్ను ఈజీగా తీయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ ఉన్నాయి కదా, సో మనము నిలబడుకొని ఈజీగా ఇలా తీయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇది వీడింగ్ హోయ్ అనమాట. సో దీన్ని మనము ఈ విధంగా నిలబడుకొని తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనము సో ఇదైతే యాక్స్ అంటాము. సో దీన్నే మనకు పిక్ మటాక్ అని కూడా పిలుస్తారు, మన భాషలో షెడ్డడ్డ అని కూడా పిలుస్తారు. సో ఇది ఎక్సలెంట్ పనిముట్టు. ఏదైతే బలంగా పాతుకుపోయిన వీడ్స్ను, చాలా బలంగా రూట్స్ నుంచి పాతుకుపోయిన వీడ్స్ను ఆ రూట్స్ లెవెల్లో కట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది ఖచ్చితంగా పండ్ల తోటలో ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దీని పని కూడా చూపిస్తాను. నెక్స్ట్ షోవెల్ అంటాము. అంటే పారలాగా ఉండి రేకు కలిగి ఉంటుంది. ఇది బోదలు తీసుకోవడానికి బాగా పనికొస్తుంది. బోదలు అంటే కూరగాయ మొక్కలు వేసినప్పుడు ఆ కూరగాయ మొక్కలకు బోదలు తీసుకోవడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, సో ఇది. సో తర్వాత సో ఇది కేరళ నైఫ్. సో కేరళ నైఫ్ కొబ్బరి చెట్లకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో దీని పని చూద్దాం. సో ఇది యూ షేప్డ్ వీడర్, యూ షేప్డ్ హ్యాండ్ వీడర్, చాలా వీడియోలు చేసింది దీంతో. సో ఇది వచ్చేసి దగ్గర చూపిస్తున్నావా? చూపిస్తాను. సో ఇది వచ్చేసి సో గార్డెన్ హ్యాండ్ ఫోర్క్. సో మనము ఏదైతే రూమ్ ముందర పండ్ల తోటలు వేసుకుంటాం కదా, ఆ కూరగాయ మొక్కలు వేసుకుంటాం, ఆ కూరగాయ మొక్కల చుట్టూ ఆక్సిజన్ అందేటట్లు, లేదా పండ్ల మొక్కల చుట్టూ ఆ పాదులు అనేటట్లు ఈజీగా పనిచేస్తుంది. ఓకే, సో ఇది మీకు తెలిసిందే, ఇది సికిల్, ఇది గడ్డి తీయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, లిక్కి అంటాం దీన్ని. ఓకే, సో ఇది మనకు సాంప్రదాయ పనిముట్టు. సో దీన్ని కొంకి లేదా మనము తొలికి అని వివిధ రకాలుగా వివిధ భౌగోళిక పరిస్థితుల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో తర్వాత మనకు ఏవైతే ప్రూనింగ్ సీజర్సు, ప్రూనింగ్ సా, కటింగ్ బ్లేడు, అదేవిధంగా ఒకటి హ్యామర్ అంటే సుత్తి, అదేవిధంగా నైఫ్స్, ఇటువంటివన్నీ మనకు పండ్ల తోటలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇక వీటి పని ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. మనము స్పేడ్ ఫోర్క్ ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ఇది తీసుకోమా, ఇది తీసుకో బా. సో ఎంత గడ్డి తీసినావు కదా, దీనంతా కుప్పేయాలి. సో దీనంతా కుప్పేయాలంటే చేత్తో వేయడం చాలా కష్టము. అదే దీంతో అయితే ఇది తీసుకో, లాగు, దీంతో లాగు, అంతా నీట్గా లాగు. చూడు ఎంత నీట్గా వస్తుంది చూడండి. అదే చేత్తో వేయాలంటే సో ఫిజికల్ వర్కు, టైము అన్నీ వేస్ట్ అవుతాయి. అదే ఇటువంటిది ఉండడం వల్ల నీట్గా మనకు కుప్ప వేసుకోవచ్చు. కుప్పేసి మళ్ళీ మనం గాలి లేనప్పుడు దాన్ని తగలబెట్టేయచ్చు. అక్కడ అంత కుప్పవి. ఎస్, సో ఆ విధంగా ఒక ఎక్సలెంట్ పనిముట్లు అని చెప్పవచ్చు. సో సాంప్రదాయ పనిముట్లు అని చెప్పొచ్చు ఇవన్నీ. అంటే ఎప్పుడో పూర్వకాలం నుంచి ఇటువంటి పనిముట్లన్నీ వాడుతున్నారు. సో అది నెక్స్ట్ చూద్దాం. ఇది 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 తీసుకో మనకు గడ్డి తీయడానికి ఉపయోగపడుతుంది. అదే పాదు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో నీట్గా పాదు అనొచ్చు. అంటే మనము నిలబడుకొని నీట్గా మనము పాదు చేసుకోవచ్చు. ఎక్కువ దూరం కాదు, మా దగ్గరికే పాదు దూరంగా అనొద్దు, దగ్గరికి అను, అట్లా. పిక్ మటాక్ లేదా యాక్స్ అంటాం దీన్ని, అది తీసుకో. ఓకే, దా
దీనిది వేర్లతో పాటుది. సో ఇది ఇటువంటి ఏదైతే కలుపు మొక్కలను వేర్లతో పాటు తీయచ్చు. ఎస్, లాగా వేర్లతో పాటు రావాలా ఇది ఇట్లు. సో ఎస్, వెరీ గుడ్. సో కాబట్టి సో తోటలో ఉండే బలమైన కలుపు మొక్కలను వేర్లతో పాటు తీయడానికి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఇది షోవెల్ అంటే బోదెలు చేయడానికి రేకు కలిగిన పరికరం ఇది. తీసుకోమ్మా. అది బోధి అనుకుంటావు అది. అది వెరీ గుడ్. బోదెలన్నీ నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. కేరళ నైఫ్. ఓకే, ఇది తీసుకో అడిగిరా, ఇది కట్ చేయి నీట్గా బాగా, ప్రధాన మొదలకు తగలకుండా. సో కేరళ నైఫ్ అనేది కొబ్బరి చెట్లలో చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మట్ట కట్ చేయాలంటే మనము చాలా సులువుగా కట్ చేయొచ్చు. ఇంకొద్దిగా పైకి ఆడికి చాలు, అంతే. వెరీ గుడ్. సో ఎంత సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా ఇది కేరళ నైఫ్ అనేది మనకు కొబ్బరి తోట ఉండే ప్రతి రైతు కలిగి ఉండాలి. ఓకే, అది హ్యాండ్ వీడర్తో సో కలుపు తీసేది చాలా వీడియోలు చేశాను నేను. సో అత్యంత సమర్థవంతంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే రమ్మా, ఇది తీసి. సో దీన్ని చాలా సింపుల్గా తీసేయచ్చు. చూడండి, సో ఈజీగా వచ్చేస్తుంది. సో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కూడా. ఓకే, కొద్దిగా పొడిగా ఉంటే ఇంకా బాగా వస్తుంది. అదేనా ఇక్కడ ఎస్, అంతే. వెరీ గుడ్, బాగా వచ్చింది, సరిపోతుంది. ఇది గార్డెన్ హ్యాండ్ ఫోర్క్. ఇది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ కూరగాయలు వేసినాం కదా మనం, తీసుకో. సో వీటికి అది ఇట్లు నేను చెప్తా సింపుల్గా. అంటే కూరగాయలు వేసినాం కదా, ఈ మధ్యలో ఇట్లా సో ఈజీగా ఆక్సిజన్ అందుతుంది. సో ఏదైనా కలుపునే పోతుంది, సో ఆక్సిజన్ కూడా అందుతుంది. సో ఈ విధంగా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ పండ్ల తోటల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది పనస. సో దీనికి చూడండి, పనస కదా, నీట్గా దీంతో ఇట్లా ఉండడం వల్ల ఆక్సిజన్ అనేది బ్రహ్మాండంగా ఆడుతుంది. సో చూడండి, పాదులాగా అయింది. సో ఆక్సిజన్ బాగా ఆడుతుంది దీనికన్నా మనం దానికన్నా. కొద్దిగా లేటర్ పక్కగానే చాలే, అది వెరీ గుడ్. అంతే, చిన్న కలుపు ఉన్న పోతుంది, ప్లస్ పాదులాగా అవుతుంది నీట్గా. బాగా వచ్చిందా. చివరగా ప్రతి పండ్ల తోటలు మెయింటైన్ చేసే రైతు రీసైకిల్ బిన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో రీసైకిల్ బిన్ అంటే ఇక్కడ రండి. సో ఇది రీసైకిల్ బిన్ కూర్చోండి. సో రీసైకిల్ బిన్ అంటే ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది. మనము ఈ పురుగు మందులు కొట్టిన తర్వాత వీటిని ఎక్కడైతే గుంతల దగ్గర ఎక్కడంటే అక్కడ వేస్తుంటారు. చాలా తప్పు. చూడండి, ఇప్పుడు ప్రజెంటు ఫ్రాక్స్ కనుమరుగైపోవడానికి, కప్పలు కనుమరుగైపోవడానికి, చిన్న చిన్న జలచర జీవులు మాయమైపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఎక్కడైతే రైతులు ఏం చేస్తారంటే ఎక్కడైతే గుంతలు ఉంటాయో, నీళ్ళు ఉంటాయో, ట్రాక్టర్ తీసుకొని పోయి మందు కలుపుకొని ఈ డబ్బాలన్నీ అట్లే వేసేస్తారు. దానివల్ల వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే దీనిలోని కెమికల్ అనేటివి ఆ పాండ్, ఆ గుంతలోకి వెళ్ళిపోతుంది. ఆ గుంతలో ఉండే కప్పలు అన్నీ చనిపోతాయి. సో మనకు అటువంటప్పుడు మనకు న్యాచురల్ యూరియా ఏ విధంగా అందుతుంది చెప్పండి. సో పూర్వకాలంలో అప్పటి కాలంలో పురుగు మందులు తక్కువగా యూజ్ చేసేటప్పుడు ఒక గుంత ఉంటే ఆ గుంతలో దాదాపు 50-60 కప్పలు ఉండేటివి. ఆ కప్పలు విసర్జించేది యూరియా. ఆ యూరియా అనేది వర్షానికి కొట్టుకొని వచ్చినప్పుడు పంటలకు తగలడం వల్ల మంచి పోషకంగా తయారయ్యేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి
ప్రతి పండ్ల తోటల రైతు రీసైకిల్ బిన్ మెయింటైన్ చేయాలి. సో ఏవైతే పెస్టిసైడ్స్ లేదా పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేసిన తర్వాత వాటన్నిటిని డబ్బాలో వేసి ఒక్కసారిగా గుంతలో వేసి కాల్చివేయాలి. ఓకే, వీటిని అట్లే బయట వేయడం వల్ల భవిష్యత్తు తరాలకు చాలా ముప్పు ఉంటుందని జాగ్రత్తగా గమనించండి.